మెరుగైన సౌకర్యాలతో ప్రయాణికులకు చేరువవుతున్న రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఇప్పుడు మరో సరికొత్త ప్రయోగానికి వేదికగా నిలవనుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విద్యుత్ బస్సులు ఎట్టకేలకు రోడ్లపై పరుగులు పెట్టనున్నాయి. అత్యాధునిక సాంకేతిక వ్యవస్థతో తీర్చిదిద్దిన ఈ విద్యుత్ బస్సులను మొదటిసారిగా తెలంగాణలోనే వినియోగిస్తున్నారు. ఇంతకీ ఈ విద్యుత్ బస్సులు ఏ ఏ రూట్లలో వెళ్తాయి, వాటి ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విద్యుత్ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తుంది. గ్రేటర్ పరిధిలో 100 బస్సులు రోడ్లపై పరుగులు పెట్టనున్నాయి. ఇవాళ సాయంత్రం 4:30 గంటలకు మియాపూర్ డిపో 2లో ఆర్టీసీ సీఎండీ సునీల్ శర్మ జెండా ఊపి బస్సులను ప్రారంభిస్తారు. రేపటి నుంచి 40 బస్సులు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. మొదటి దశలో మియాపూర్ డిపో నుంచి 20 బస్సులు, కంటోన్మెంట్ డిపో నుంచి మరో 20 బస్సులు నడపాలని నిర్ణయించారు. విద్యుత్ బస్సులను ఛార్జింగ్ చేసేందుకు 2 సబ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఒక్కో స్టేషన్లో 12 విద్యుత్ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయడంతో ఒకేసారి 12 బస్సులను ఛార్జింగ్ చేసుకునే వీలుంటుంది. వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి ఈ బస్సులను నడిపించాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. గతంలో శంషాబాద్ విమానాశ్రయానికి 37 వోల్వో బస్సులు, 19 మార్క్ పోలో బస్సులను నడిపేవారు. అయితే ఇప్పుడు 40 విద్యుత్ బస్సులు అందుబాటులోకి రావడంతో మార్క్ పోలో బస్సులన్నింటినీ తీసేశారు. దీంతో పాటు వోల్వో బస్సుల సంఖ్యను 23కు కుదించడంతో మొత్తం 63 బస్సులు విమానాశ్రయానికి నడపనున్నారు. ఒకటో రూట్లో నడిచే 10 విద్యుత్ బస్సులు జేబీఎస్, తార్నాక, ఎల్బీ నగర్ మీదుగా విమానాశ్రయానికి చేరుకుంటాయి. రెండో రూట్లోని మరో 10 బస్సులు సంగీత్, ప్యాట్నీ, మాసబ్ ట్యాంక్, సచివాలయం, పీవీఆర్ మీదుగా చేరుకుంటాయి. మూడో రూట్లోని మరో 16 విద్యుత్ బస్సులు మియాపూర్, జేఎన్టీయూ, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఓఆర్ఆర్ మీదుగా పరుగులు పెట్టనుండగా నాలుగో రూట్లోని 7 వోల్వో బస్సులు బీహెచ్ఈఎల్, లింగంపల్లి, ఆల్విన్ క్రాస్ రోడ్స్, హఫీజ్పేట్, కొండాపూర్, గచ్చిబౌలి, ఓఆర్ఆర్ మీదుగా విమానాశ్రయానికి చేరుకుంటాయి. ఐదో రూట్లో మరో 10 వోల్వో బస్సులు జేబీఎస్, ప్యారడైజ్, పర్యాటక భవన్, గ్రీన్లాండ్, పంజాగుట్ట, మాసబ్ ట్యాంక్, పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే మీదుగా విమానాశ్రయానికి చేరుకుంటాయి. ఆరో రూట్ నుంచి మరో 6 వోల్వో బస్సులు ఎంజీబీఎస్, హైకోర్ట్, పురాణాపూల్, జూ పార్క్, ఆరంఘర్ మీదుగా విమానాశ్రయానికి చేరుకుంటాయి. రేపటి నుంచి విద్యుత్ బస్సులు పూర్తి స్థాయిలో ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. విద్యుత్ బస్సుల్లో అనేక సదుపాయాలు ఉన్నాయి. చరవాణీలు ఛార్జింగ్ చేసుకునేందుకు ప్రతి సీటు వద్ద ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయడంతో పాటు వైఫై, రేడియో సదుపాయాలు కల్పించారు. ఈ బస్సుల్లో ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్లు ఉన్నాయి. బస్సు లోపల ఎల్ఈడి దీపాలు, ఏసీ సౌకర్యాన్ని సైతం ఏర్పాటు చేశారు. మరోవైపు విద్యుత్ను నిక్షిప్తం చేసేందుకు గాను ఏర్పాటు చేసిన 6 లిథియం అయాన్ బ్యాటరీలలో బస్సు కింది భాగంలో 2, బస్సు పై భాగంలో 4 అమర్చారు. ఈ బస్సులను ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 300 కిలోమీటర్ల వరకు నడుస్తాయి. బస్సులో 40 మంది ప్రయాణించేలా సీట్లను ఏర్పాటు చేశారు. బస్సు చోదకుల వద్ద మాట్లాడేందుకు ఒక చిన్న మైకు ఉంటుంది. దీంతో ప్రస్తుత బస్ స్టాప్ తో పాటు తర్వాత వచ్చే స్టాపులను ప్రయాణికులకు చెబుతుంటారు. బస్సులో అత్యాధునికమైన 2 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. విద్యుదాఘాతం, ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు అగ్ని ప్రమాదం జరగకుండా ప్రత్యేక రక్షణ చర్యలు ఏర్పాటు చేశారు. బస్సులు ప్రమాదానికి గురైనప్పుడు ప్రయాణికులు బస్సు అద్దాలను పగలగొట్టి బయటకు దూకేందుకు వీలుగా ఇనుప రాడ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో విద్యుత్ బస్సును 2.5 కోట్ల రూపాయలతో కొనుగోలు చేశారు. మొత్తం నిధుల్లో ఒక్కో బస్సుకు కేంద్ర ప్రభుత్వం ₹1 కోటి సబ్సిడీని అందజేస్తోంది. మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేలా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తీసుకుంటున్న చర్యలతో ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.